సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 1:11. నేను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించెదను. ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క లేఖనము సత్యమైనది. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వారు ఇంకా కానాన్ దేశానికి సరిహద్దులో ఉన్నప్పుడు చివరిగా ప్రవక్త అయిన మోషే గారి ద్వారా ద్వితీయోపదేశ కాండములో అనేకమైన విషయాలు వారికి తెలియజేశాను. అందులో ప్రాథమికంగా చెప్పిన మాట, నేను మీతో చెప్పిన వాటిగా ఆశిస్తాను అని ఎలాగైతే అబ్రహాము గాను, ఇస్సాకు గాను, యాకోబు గాను చెప్పినాడో, ఇదిగో ఇస్కరైన మిమ్మల్ని ఆశీర్దిస్తాను, మిమ్మల్ని అనేక మంది దేవునిగా మలుస్తాన్న వాగ్దానము ఆనాటి పురాతనమైన ఇజ్రాయలే కాదు, నేటి ఆధునికమైన 2025 సంవత్సరం ఇజ్రాయెల్ సమూహాన్ని కూడా చూసిన దేవుడు వారిను ఆశిస్తున్నాడు. దేవుడు వారికి ఎలాగైతే ఆ దేశము పాలు తేళ్లు ప్రవహించే దేశం అన్నట్టుగా నిజముగానే వారు వాగ్దానం చేపట్టారు. ఈ దినాన్ని కూడా ఎడారిలో మంచి ఫలాలను పండింపజేస్తున్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యపరచగలుగుతున్నారు. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు ఏది చెప్పానో అది ఆశిస్తాను. ప్రియకుమార కుమార్తె, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మనము చాలా తీక్షణంగా తీసుకోవాల్సినది. మనం కూడా కొన్నిసార్లు సందేహపడతాం, అరే ఇది జరుగుతుందా జరగదా, దేవుడు వాగ్దానం చేశాడు కానీ నా జీవితం పొందుకుంటానా పొందుకానే. మనం ఒకటి దృఢించుకోవాలి, ఆయన ఖచ్చితమైన దేవుడు. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆయన నెరవేర్చే దేవుడు. అది నేను వ్యక్తిగతంగా దేవుడు మా తండ్రి గారికి ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో పరలోకం పరిచయాలను దేవుడు ఎలాగైతే హెచ్చిస్తున్నాడో ఈరోజు చూడగలుగుతున్నాం అని ఆశించడం. ఆయన బిడ్డల మీద అనేది ఆశ. ముఖ్యంగా నాకు దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో మా తండ్రి గారి ద్వారా ఈరోజు నేను చూడగలుగుతున్నాను, రేపు కూడా చూడబోతున్నాను. ఎందుకంటే ఆయన ఖచ్చితమైన దేవుడు. కావున ప్రియకుమార కుమార్తె, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమైతున్నది, ఆయనకి ఏది చెప్పాడో అది నెరవేరుస్తాడు. నిరాశపడక, అధైర్యపడక, ఈ రోజున్న శ్రమలను, ఈ రోజున అప్పజయాన్ని చూచి కృంగిపోక నా జీవితంలో ఇంకో వాగ్దానం నెరవేరడం కాదు, దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికి నా కొద్దులు తీసివేయండి, వారికి నా ఆటంకాలు తొలగించండి, నీ కృపాక్షమలతో నింపి బలపరచండి. ఎదుగో ప్రభా, నీ సన్నిధిలో వారు ఏది అడుగుతున్నారో మరి ముఖ్యంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. సంపూర్ణంగా వారు పొందుకుంటకు సహాయం చేసి బలపరిచి ఆశీర్వింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.